తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపినా దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం అని నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏమిటి? నీ హృదయంలో బాధ ఏమిటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు.
మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరుస్తూ సంచరించుచుండెను అనే మాట అక్కడ లేఖనములో వ్రాయబడి ఉన్నది. గడిచిన వర్తమానములో మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు మందిరానికి ఎందుకు వెళ్ళారు ఆ దినాలలో అంటే, ప్రతి విశ్రాంతి దినమందు కూడా ఆయన మందిరానికి వెళ్ళడం అనేది ఆయనకు వాడుకైపోయింది, అలవాటైపోయింది. ఆయన వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఆ దినాలలో శరీరధారిగా ఉన్న దినాలలో ఏం చేశారు అంటే, నెంబర్ 1 బోధ చేయడానికి వెళ్ళారు. నెంబర్ 2 అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి ఆయన మందిరానికి వెళ్ళారు. ఈ దినాలలో కూడా ఆయన మందిరానికి వస్తున్నారు, ఆత్మరూపిగా వస్తున్నారు, బోధ చేయడానికి వస్తున్నారు. రెండోదిగా అపవాది చేత ఎవరైనా బాధించబడిన వారు ఉన్నట్లయితే, బలహీనపరుచు దెయ్యము, బలహీనపరుచు ఆత్మ ఎవరిలోనైనా ఉన్నట్లయితే విడుదలివ్వడానికి ఆయన ప్రతి ఆదివారము ఆరాధనకు వస్తున్నారు అని గత సందర్భంలో మనం ధ్యానం చేశాము. ఇప్పుడు చదువుకున్న మాట మనం చూస్తే, ఆయన మేలు చేసే దేవుడు అనే మాటను మనం గమనించాలి. ఇశ్రాయేలులకి 7 పండుగలు ఉంటాయి. ఒకటి పస్కా పండుగని, రెండోదిగా పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతుకొస్తు పండుగ, 5 బూరల పండుగ, 6 ప్రాయశ్చిత్త దిన పండుగ, 7 గుడారాల పండుగ. ఇశ్రాయేలులకి 7 పండుగలు ఉంటాయి. ఈ 7 పండుగలు కూడా వారు చాలా ప్రత్యేకంగా ఆచరిస్తారు. ముఖ్యంగా పురుషులైన వాళ్ళు ఈ పండగలకి అటెండ్ అవ్వాలి. బైబిల్లో ఉంటుంది కదా, పురుషులు తప్పకుండా 3 సార్లు అయినా గానీ దేవుని మందిరానికి వెళ్ళాలి అని. ఇలాగుని 7 పండగలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇవి కాకుండా దేవుడు ఇశ్రాయేలులకు ఒక మాట చెప్పాడు. మీరు లేవియ కాండం 25వ అధ్యాయం చదివినప్పుడు, అలాగే నిర్గమాకాండము 21వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న మాటలు ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు 6 సంవత్సరాలు పంటను పండించాలి, 7వ సంవత్సరం మందు పంటని విశ్రాంతి సంవత్సరముగా దానిని వదిలివేయాలి. కారణం ఏమిటి అంటే, దేవుడు సృష్టి చేసినప్పుడు కూడా 6 దినాలు సృష్టి చేశాడు, 7వ దినమందు ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ మాటలే నిర్గమాకాండంలో మోషేతో దేవుడు మాట్లాడతాడు, ఆజ్ఞలు ఇస్తాడు. 6 దినాలు మీరు కూడా పని చేయాలి, 7వ దినమందు మీరు విశ్రాంతి తీసుకోవాలి, నా మందిరానికి రావాలి, నన్ను ఆరాధించాలి అన్నారు. అలాగే మనిషికి ఎలాగైతే రెస్ట్ కోరాడు దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమందు విశ్రాంతి తీసుకోమని అన్నాడు, అలాగే భూమికి కూడా ఏం చెప్పాడు అంటే, 6 ఏళ్లు పంటను మీరు పండించాలి, 7వ సంవత్సరం మంది మాత్రము దానిని భూమికి కూడా రెస్ట్ ఇవ్వాలి. అంటే మీరు పంటను కోయకూడదు. ఒకవేళ పడిన విత్తనాల వల్ల గనక పంట వచ్చినట్లయితే ఆ పంట పరదేశులకు గాని, అంటే దేశం గాని దేశస్తులకు గాని, లేక తల్లిదండ్రులు లేని పిల్లలకు గాని, విధవరాళ్ళు గాని కోసుకొనివ్వండి. దానికి భూమికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే 6 దినాలు పనిచేసి 7వ దినమున బాడీకి ఎలా రెస్ట్ ఇస్తున్నామో, పగలంతా పనిచేసి రాత్రి ఈ బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళా ఉదయకాలానికి ఈ బాడీ మరలా పని చేయడానికి, డ్యూటీ చేయడానికి, ప్రయాణం చేయడానికి ఎలాగైతే సిద్ధంగా ఉంటుందో భూమికి కూడా రెస్ట్ ఇవ్వండి. కానీ ఈ రోజున భూమిని పిండేయాలని చూస్తున్నాం, అందుకే పంటలు పండకుండా అయిపోతున్నది. ఎవరు అన్నారు, మనం 1 ఎకరంలో పండించే పంట ఇశ్రాయేలీలు వాళ్ళ ఇళ్ల మీద పండించేస్తారట. మనం పండించే పంట, ఎకరములో పంట వాళ్ళ ఇళ్ల మీద పండించేస్తారట. కారణం ఏమిటి అంటే, మరి 6 ఏళ్లు మీరు పంటను పండించి 7వ సంవత్సరం దాన్ని వదిలేయండి. ఒకవేళ మీరు గనక 7వ సంవత్సరం మేము ఏం తినాలి అని గనక అడిగితే, లేవియ కాండములో ఉన్న మాట 25వ అధ్యాయం చూస్తే అక్కడ ఏముంది అంటే, మీకు 6వ సంవత్సరం అందే నేను 3 ఏళ్ల పంటిస్తాను, 6వ సంవత్సరం పంటిస్తాను, 7వ సంవత్సరం విశ్రాంతిస్తున్నారు గనక దాని పంట కూడా 6వ సంవత్సరంలోనే వస్తుంది. 8వ సంవత్సరం పంటేసి పంట దిగుబడి వచ్చే లోపల మీరు ఏం తినాలో నేను ఆలోచిస్తున్నాను గనక 6వ సంవత్సరం అందే ఆ పంటను కూడా ఇస్తున్నాను. అంటే ఇంచుమించుగా 3 ఏళ్ల పంటను నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు ఇశ్రాయేలుకి చెప్తాడు. కనుక నా మాట ప్రకారంగా మీరు చేసినట్లయితే మీకు ఏది కూడా కొరత ఉండదు, 6 ఏళ్లు పండించండి, 7వ సంవత్సరం విశ్రాంతిగా దానిని వదిలేయండి అన్నాడు. ఈలాగున ఎన్ని సంవత్సరాలు జరిగించాలి అంటే, 6 ఏళ్లు పంట పండించాలి, 7వ సంవత్సరం వదిలేయాలి, మళ్ళా 6 ఏళ్లు పండించాలి, 7వ సంవత్సరం దానిని వదిలేయాలి, మరలా 6 ఏళ్లు పండించాలి, 7వ సంవత్సరం వదిలేయాలి. ఇలా ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టాలి అంటే 7 ఏళ్లు లెక్క పెట్టాలి. 7 విశ్రాంతి సంవత్సరాలు రావాలి. 6 ఏళ్లు పండించడం, 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా వదిలేయటం. ఇలాగున 7
సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలుగా వదిలేస్తే 49 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చే సంవత్సరమే 50వ సంవత్సరం. 50వ సంవత్సరాన్ని ఏమంటారు అంటే జూబిలీ సంవత్సరం అంటారు, జూబిలీ ఇయర్ అంటారు, అనగా సునాద సంవత్సరము అంటారు. ఇశ్రాయేలీలు ఈ యొక్క 7 పండగలు కాకుండా ఈ జూబిలీ ఇయర్ కొరకు అనగా సునాద సంవత్సరం కొరకు ఇశ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు 7 ఏళ్ళు అవుతుందా, 50వ సంవత్సరం మా జీవితం వస్తుందా, జూబిలీ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఇశ్రాయేలీలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి జూబిలీ ఇయర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఒక ఇశ్రాయేలుడు, ఒక పౌరుడు తన అప్పుల్లో ఉన్నానని అనుకుంటే ఎవరైనా ఆ పొలాన్ని గాని, ఎవరైనా ఆ ఇంటిని గాని, ఆ వాకిళ్ళు గాని ఎవరి స్వాధీనంలోనికైనా గాని వెళ్ళిపోయినట్లయితే అవి 50 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ పొలాలు వీళ్ళకి, వీళ్ళ ఇళ్ళు వీళ్ళకి, వీళ్ళ వాకిళ్ళు వీళ్ళకి వస్తాయి. కనుక 50వ సంవత్సరం కొరకు ఇశ్రాయేలీలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు 50వ సంవత్సరం వస్తుందా, జూబ్లీ ఇయర్ ఎప్పుడు వస్తుందా, సునాద సంవత్సరము ఎప్పుడు వస్తుందా అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకవేళ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గనక అప్పు చెల్లించకపోతే ఆ వచ్చిన యజమాని తన కూతురు గాని తన కొడుకుని గాని తీసుకుని వెళ్ళి ఇంటిలో దాసుడిగా చేసుకుంటాడు, ఇంటిలో బానిసగా చేసుకుంటాడు. అప్పుడు వీళ్ళకు కూడా విడుదల వస్తుంది. 50 ఏళ్ళు ఎప్పుడైతే అవుతుందో ఈ వీళ్ళ కుమార్తె వీళ్ళ ఇంటికి వచ్చేస్తుంది, వీళ్ళ కుమారుడు వీళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. కనుక వాళ్ళు కూడా ఎదురు చూస్తారు, జూబ్లీ ఇయర్ ఎప్పుడు వస్తుందా, మాకు విడుదల సంవత్సరము ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. అలాగే ఎవరైనా గనక నేరం చేసి ఖైదీలుగా గనక ఉన్నట్లయితే, వాళ్ళు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మరి జూబ్లీ ఇయర్ రాగానే, సునాద సంవత్సరం రాగానే వాళ్ళు కూడా విడుదల కలుగుతుంది. కనుక ఇశ్రాయేలీలు ఈ 50వ సంవత్సరం రాగానే 7వ నెల 10వ దినమున ఒక యాజకుడు ఏం చేస్తాడు అంటే బాకానాదము చేస్తాడు. అంటే ఒక కొమ్ము బోర ఊదుతాడు. ఆ కొమ్ము బోర ఊదగానే శృంగనాదము అంటారు దానిని. శృంగనాదము ఊదగానే వాళ్ళ జీవితంలో సునాద సంవత్సరం బయలుదేరింది అని గుర్తు, అనగా జూబ్లీ ఇయర్ బయలుదేరింది అని గుర్తు. ఆ యాజకుడు ఆ బోర ఊదాలి. బోర ఊదగానే ఖైదీలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా విడుదల స్టార్ట్ అవుతుంది. లేక అమ్మాయో అబ్బాయో వాళ్ళ ఇళ్లలో పనిచేసినట్లయితే వాళ్ళకు కూడా విడుదల కలుగుతుంది. మనం పోగొట్టుకున్న ఆస్తులన్నీ కూడా, మనం పోగొట్టుకున్న పొలాలన్నీ కూడా, మనం పోగొట్టుకున్న వాకిళ్ళు గాని ఏదైనా గాని ఉన్నట్లయితే యాజకుడు బోర వదగానే మనకి మన ఆస్తి మనకు వస్తుంది. అందుకనే ఇశ్రాయేలీలందరూ కూడా ఈ 7 పండుగలు కాకుండా ఎప్పుడు మా జీవితంలో ఈ సునాద సంవత్సరము అంటే అదే జూబ్లీ ఇయర్ ఎప్పుడు వస్తుందా అనగా యాజకుడు శృంగనాదము అంటే బాకానాదము ఎప్పుడు ఊదుతాడా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడలారా, ఈ దినాలలో కూడా ఈ పండగ మన జీవితాలలో ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారు కదా. అంటే మీ జీవితాలలో మీ తల్లిదండ్రుల వల్ల మీ ఆస్తులు ఏమైనా పోగొట్టుకున్నట్లయితే, మాకు ఒకప్పుడు ఇల్లుండేదటండి, ఫలానా పొలం ఉండేదటండి, కాలక్రమేణా అప్పులు వాళ్ళు దానిని పొందుకున్నారండి అని ఒకవేళ మన జీవితాలలో ఉన్నట్లయితే, ఒకవేళ మనకు కూడా పండగ జూబ్లీ ఇయర్ కనుక ఉన్నట్లయితే అది విడుదల సంవత్సరం. అనగా మన ఇళ్ళు మనకు వస్తాయి, మన పొలాలు మనకు వస్తాయి, మన పిల్లలు మనకు వస్తారు, ఖైదీలందరూ కూడా విడిపించబడుతూ ఉంటారు. కనుక ఇశ్రాయేలీలు దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మనం చూస్తే యెషయా ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఏమని చెప్పాడు అంటే, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి అనగా హితవత్సరం ప్రకటించడానికి ఒక ఆయన వస్తాడు, ఖైదీలందరికీ కూడా విడుదల, నలిగిన వారిని బలపరచడానికి, లేక దుఃఖితులకు సంతోష వస్త్రం ఇవ్వడానికి, మూగవారు మాట్లాడడానికి, గుడ్డివారు చూడడానికి, బంధకాలలో ఉన్న వారికి విడుదల కలగడానికి, హితవత్సరం ప్రకటించడానికి ఒక ఆయన వస్తాడు అని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా యేసుక్రీస్తు కంటే కూడా ముందున్నవాడు. ఆయన ఓ ప్రవచనం చెప్పాడు, అనగా మీ జీవితంలో హితవత్సరం జరగబోతుంది. హితవత్సరం అంటే అదే సునాదము, అనగా విడుదల కలగబోతుంది మీ జీవితంలో, ఒక వ్యక్తి వల్ల మీకు విడుదల కలగబోతుంది అని యెషయా ఎప్పుడో ఒక 700 సంవత్సరాల ముందు, యేసుక్రీస్తు కంటే ముందుగా అని చెప్తాడు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనము చెప్పుకుంటున్నట్లుగా ప్రతి ఆదివారము కూడా మందిరానికి వెళ్లే అలవాటు ఉంది గనక ఆయనకి ఒకానొక ఆదివారము ఆయన మందిరానికి వెళ్ళాడు. ఒకానొక ఆదివారం మందు ఆయన బోధ చేశాడు అనుకున్నాం. ఒకానొక ఆదివారం మందు సంఘస్థులు బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దయ్యము,
ఎవరిలోనైతే ఉన్నదో వాళ్ళకి విడుదల ఇచ్చాడు. ఒక ఆదివారం వెళ్ళి బెంచిలో కూర్చున్నాడు ఆయన. అయితే అక్కడ మనం ఏ విధంగానైతే మన ఆరాధన క్రమంలో ఆదివారం కీర్తన చదువుతామో అక్కడ కూడా ఒక లేఖనాన్ని చదివేవాళ్ళు వాళ్ళు సమాజ మందిరంలో. చదివేటప్పుడు ఒక రోజున యేసుక్రీస్తుకి వంతు వచ్చింది. చదువుతారా అంటే ఆయన చదివాడు. అయితే ఈ యాజకుడు ఒక లేఖన భాగం ఇచ్చాడు. తీరా యేసుప్రభు అక్కడికి వెళ్లి సమాజ మందిరంలో చదువుతున్నాడు. ఆయన చదివిన భాగం ఏది అంటే, ఆయన చేతికి వచ్చిన పేజీ ఏది అంటే, ఆయన చేతికి వచ్చిన పుస్తకం ఏది అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయం వచ్చింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదివాడు ఆయన. ఏముంది అక్కడ? నలిగిన వారికి విడుదల, హితవచనం ప్రకటించడానికి ఒక ఆయన వస్తాడు, గుడ్డి వారికి చూపిస్తాడు, మోగవారికి మాటలు ఇస్తాడు, ఖైదీలందరికీ కూడా విడుదలిస్తాడు అన్న లేఖనము యేసుక్రీస్తు కంటే ముందు రాశాడు కదా. ఆ లేఖనాన్ని ప్రభు చదివాడు. చదివి లాస్ట్గా ఒక మాట అన్నారు, ఈ మాటలన్నీ కూడా మీ వినికిడిలో నెరవేరాయి అని గ్రంథాన్ని చుట్టేసి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారికి చేశాడు. వాళ్ళకి అర్థం కాలేదు ఏమిటి అని. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ లేఖనము నా గురించి రాయబడినది. యెషయా 61వ అధ్యాయం రాశాడు చూసారా, హితవత్సరము అంటే క్రొత్త సంవత్సరము అంటే విడుదల సంవత్సరము నా ద్వారానే మీకు జరుగుతుంది అని ప్రభు ఆ లేఖనాన్ని చదివి ఆయన చేతికి చేసి వెళ్ళి కూర్చున్నాడు. ఉన్నవాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఎలాగున మాట్లాడాడు ఏమిటని. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా అదే సునాద సంవత్సరం, ఒకవేళ అదే హితవత్సరం. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే మాకు కూడా సునాద సంవత్సరం ఉండుంటే, జూబిలీ ఇయర్ గనక ఉండుంటే మా జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా మేము పొందుకునేవాళ్ళం అని మీరు అనుకుంటే, ఈ రోజున మీకు జూబిలీ ఇయర్ అవసరంలా, మీకు సునాద సంవత్సరం అవసరంలా, శృంగనాదము యాజకుడు బాకానాదం చేయని అవసరంలా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ పండగ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులోనే ఉన్నాయి. యేసుక్రీస్తునే హితవత్సరము, యేసుక్రీస్తునే బాకానాదము ఊదేవాడు, యేసుక్రీస్తునే సునాద సంవత్సరం అనగా మీకు విడుదలిచ్చేవాడు ఆయన. మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ ఆ పండగ ద్వారా ఎలా లభ్యమయ్యేవో యేసుక్రీస్తుని ఈ రోజున మీరు కలిగి ఉండు ద్వారా మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా, ఒకవేళ మీరు ఆరోగ్యాన్ని గనక పోగొట్టుకున్నట్లయితే, లేక ఇంతవరకు మాకు బాగా ఆస్తి ఉండేదండి, మా ఆస్తి మేము పోగొట్టుకున్నామండి అని మీరు అన్నట్లయితే, మరలా యేసుక్రీస్తు వచ్చుడు ద్వారా మీ జీవితంలోకి యేసుక్రీస్తుని మీరు కలిగి ఉండు ద్వారా మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా మీరు పొందుకునే విధంగా ఆయన చేయగలిగిన దేవుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 4వ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, ఆయన మందగెలడు, నలగగొట్టబడడు అనగా నలుగుడు పడడు అనగా ఎప్పటి వరకు నలుగుడు పడడు అంటే ఆయన ఏమైతే చెయ్యాలనుకున్నాడో అప్పటి వరకు నలుగుడు పడడు, మందగెల్లడు. యేసుక్రీస్తు ఈ రోజు కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు సేవ చేస్తాడు ఆయన? యేసుక్రీస్తు జీవితంలో శరీరధారిగా ఉన్న దినాలలో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఆయన సేవ అయిపోయింది, ముగింపు అయిపోయింది అనుకోమాకండి. ఈ రోజు కూడా ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ఏ విధంగా సేవ చేస్తున్నాడు అంటే, ఆయన ఏ విధముగానైతే అనుకున్నాడో ఆయన సేవ చేసే వరకు నలుగుడు పడ్డాడు, ఆయన మందగిల్లాడు. కనుక ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఆ మాటలో ఉన్నది యెషయా 42:4. ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టుకుని ఉన్నవి. ద్వీపములు అనగా చుట్టూరు కూడా సముద్రము, మధ్యలో భూమి. ఇండియా కూడా ఒక ద్వీపము అని చెప్పుకోవచ్చు. ఇలాంటి దేశాలు అనేకమైన ఉన్నాయి. ఈ రోజు ఆయన బోధ కొరకు కనిపెట్టుకుని ఉన్నాయి దేశాలన్నీ కూడా. ఇశ్రాయేలీలు ఏర్పాటు చేయబడిన వాళ్ళు దేవుని యొక్క ఎన్నుకున్న ప్రజలు. వాళ్ళు ఆయనను కాదన్నారు గనక ఈ రోజున ఆయన బోధ మన దగ్గరికి వచ్చింది. కాదు అన్న ఇశ్రాయేలీలకి తృణీకరించారు వాళ్ళు యేసుక్రీస్తుని. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా, ద్వీపాలన్నీ కూడా ఆయన బోధ కొరకు కనిపెట్టుకుని ఉన్నవి. అయితే ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే, ఈ రోజున మన దేశానికి ఆయన మాటలు వచ్చాయి, మన సంఘానికి ఆయన మాటలు వస్తాయి. కనుక వస్తే మరి ఆ దినాలలో మందిరానికి వెళ్ళి ఏ విధంగానైతే బోధించాడో ఈ రోజు కూడా మన మందిరానికి వచ్చి ఆయన హితవత్సరం ప్రకటిస్తున్నాడు. ఏమిటి హితవత్సరం అంటే, ఒకటి బోధ చేయడానికి వస్తున్నాడు, రెండోది దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, అంటే బలహీనపరుచు ఆత్మ అని అర్థం. నీలో నాలో ఒకవేళ బలహీనపరిచే ఆత్మ, దేవుని కార్యాలు నమ్మలేకుండా మనం ఉన్నట్లయితే మనలో ఉన్న ఆత్మను విడిపించడానికి ఆయన వస్తున్నారు.
అయితే ఆయన హితవచనం ప్రకటించడానికి వస్తున్నాడు. సంఘములో ఎవరైనా గాని ఖైదీలుగా, అంటే పాపమనే ఖైదీగా ఉంటే, లేక కష్టాలలో గనక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన మందిరానికి వస్తున్నాడు. మరి ఆ దినాలలో కూడా అలాగే వెళ్ళాడు కదా. ఆ దినాలలో వెళతేనట మార్కు సువార్త మీరు ఒక్కసారి గనక చూస్తే 3వ అధ్యాయము 6వ వచనములో ఏమున్నది అంటే, యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళాడంట ఒక రోజున, ఒక ఆదివారం గురించి చెప్తున్నా. అక్కడ ఆ మందిరంలో ఒక వ్యక్తి వాక్యాన్ని వింటున్నాడు. తీరా చూస్తే ఈ కుడి చెయ్యి ఎండిపోయిందట. దానిని నోచ కుడి చెయ్యి అన్నారు. అది ఎండిపోయింది. యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున ఆ వ్యక్తిని నిలబెట్టి నీ చెయ్యి చాపు అన్నారు. అంతే వెంటనే ఆటోమేటిక్ గా ఎండిపోయిన చెయ్యి మళ్ళీ శక్తి కలిగిన చెయ్యిగా అయింది. 6వ వచనంలో మీరు చూస్తే సంఘములో ఉన్న హేరోదీలు పరిసయ్యులు మాట్లాడుకున్నారట, ఈయనని ఏ విధంగా సంహరిద్దాము అని అనుకున్నారట. ఎందుకు ఆయన